జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 27వ శ్లోకము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, భక్తి యోగముతో సేవింపబడే నేనే నీకు కైవల్యం అని చెప్పబడేటటువంటి అమృతమయమైనటువంటి ఏనాటికి తరగనటువంటి నిరతిశయమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తా. అంటే నీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము అనేటటువంటి అఖండమైన దివ్యమైన ఆనందానికి నేనే ఆధారము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం పొందాలి అని అనుకునేటటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు తానే అని, భక్తి యోగముతో సేవింపబడేటటువంటి తానే ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని విస్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్నా దానిని ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అని పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటూ శ్రీకృష్ణ భగవానుని యందు మాత్రమే భక్తిని కలిగి ఉంటూ ఆత్మస్వరూప సాక్షాత్కారముతో పాటు శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 288వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు కాళీయుని చేత ఒక సామాన్య మానవుడిలాగా బంధింపబడి ఉన్నాడు. గోపీజనమంతా దుఃఖిస్తూ ఉన్నారు. ఆ గోపీజనమంతా స్వగోకులం అనన్యగతిం నిరీక్ష్య, శ్రీకృష్ణుడినే ఆశ్రయించి ఉన్నటువంటి వారంతా శ్రీకృష్ణుడే మాకు సర్వస్వము అని అనుకునేటటువంటి వారు ఆ గోపీజనమంతా. ఆ విషయాన్ని గుర్తించినటువంటి శ్రీకృష్ణుడు ఇక ఆ వ్రజవాసుల దుఃఖాన్ని చూడలేక ఒక్కసారిగా తన శరీరాన్ని కాళీయ సర్ప బంధము నుండి విడిపించుకున్నాడు. కృష్ణుడు తన శరీరాన్ని పెంచి తత్ ప్రధ్యమాన వపుషా వ్యధిత ఆత్మభోగ త్యక్త్వా, కృష్ణుడు తన శరీరాన్ని పెంచటం వలన ఆ కాళీయుడి చుట్ల నుండి జారిపోయి కృష్ణుడు విడిపోయాడు. అంటే కృష్ణుడు తనని తాను విడిపించుకున్నాడు. అట్లా కృష్ణుడు జారిపోవటం వలన ఇక భుజంగుడు సంతప్త
భక్తాయత భోగుడు పడగలన్ పైకెత్తి. అది చూడగానే కాళీయుడు మహాకోపముతో బుసలు కొడుతూ పడగలెత్తి నిలబడ్డాడు. ఆ కాళీయుడి నాసికలు విషపాత్రలలాగా ఉన్నాయి. ఆ కాళీయుడి నేత్రాలు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. అట్లాంటి కళ్ళతో కాళీయుడు శ్రీకృష్ణుడిని చూస్తూ ఉన్నాడు. వేడి వేడి విషపు గాలులను కృష్ణుడిపైకి ఊదుతూ ఉన్నాడు కాళీయుడు. తం జిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం. కాళీయుడు తన 2 నాలుకలను పైకి చాచి పెదవుల సందులను ఒకసారి తుడుచుకొని భయంకరమైన విషాగ్నిని కృష్ణునిపైన క్రక్కుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.